అనకాపల్లి జిల్లా రాంబిల్లి సమీపంలో మైనర్ బాలిక హత్య కేసు నిందితుడి ఫోటోల్ని పోలీసులు విడుదల చేశారు. బాలికను హత్య చేసిన నిందితుడు సురేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బ్లాక్ ఫుల్ హ్యాండ్ షర్ట్, ట్రాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడన్నారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 50,000 రూపాయలు నగదు బహుమతి ప్రకటించారు. సురేష్ ఆచూకీ తెలిస్తే వెంటనే తెలపాలని పోలీసులు కోరారు. సాధ్యమైనంత త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి సమీపంలో మైనర్ బాలిక హత్య కేసు నిందితుడి ఫోటోల్ని పోలీసులు విడుదల చేశారు. బాలికను హత్య చేసిన నిందితుడి సురేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బ్లాక్ ఫుల్ హ్యాండ్ షర్ట్, ట్రాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడన్నారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 50,000 రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. సురేష్ ఆచూకీ తెలిస్తే వెంటనే తెలపాలని పోలీసులు కోరారు. సాధ్యమైనంత త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు. అనకాపల్లి జిల్లాలో బాలిక హత్య కేసులో నిందితుడి ఫోటోల్ని పోలీసులు విడుదల చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో మైనర్ బాలికను ఓ యువకుడు సురేష్ అనే వ్యక్తి హత్య చేశాడు. అయితే ఎవరూ లేని ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగచాటుగా దాగి ఆమె బాత్రూమ్ నుంచి వస్తున్న సమయంలో కాపు కాచి ఆ బాలికను హత్య చేశాడు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు మరింత ముమ్మర దర్యాప్తు చేస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 20 బృందాలతో పోలీసులు కొండవాళ్ళ ప్రాంతాల్లో, గ్రామ శివారు ప్రాంతాల్లో కూడా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ 20 బృందాల్లో ఒక్కొక్కరు ఒక చోట సినిమా హాల్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, మారుమూల ప్రాంతాలు, అదేవిధంగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో కూడా ముమ్మర దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ యొక్క సురేష్ ఫోటోలను మొత్తం ఒక 4-5 ఫోటోలని విభజించి ఆ విధంగా కూడా ప్రచారం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పోలీసులు ఆ 4 ఫోటోలను కూడా విస్తృత ప్రచారం చేసేందుకు, అదేవిధంగా ప్రత్యేకించి పోలీసుల ఫోన్ నెంబర్తో పాటు డైల్ 100-112 కానీ సంప్రదిస్తే మొత్తం ఆ నిందితుని కానీ వివరాలు చెప్తే 50,000 రివార్డు కూడా ఇస్తామంటూ కూడా ప్రకటించారు. నిందితుడు ఆచూకీ తెలిసిన ఎవరైనా కూడా వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని పోలీసులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి పోలీసులు తీవ్ర స్థాయిలో నిందితుడి కోసం తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రయత్నాలు పట్టుకునేందుకు కూడా ఎక్కడ కూడా ఆచూకీ లభ్యం కాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా నిందితుడు ఎటువంటి సెల్ ఫోన్ ఉపయోగించకపోవడమే ఈ నిందితుని ఆచూకీ తెలియలేదని చెప్పుకోవచ్చు. నిందితుడు పరారైన సమయానికి ఆయన బ్లాక్ ఫుల్ హ్యాండ్ షర్టు, అదేవిధంగా ట్రాక్ ప్యాంట్ వేసుకుని ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే తల్లిదండ్రులు, బంధువులను కూడా వారి యొక్క వివరాలను కూడా సేకరించి సురేష్ ఎక్కడున్నారు, బంధువులు ఇంట్లో ఉన్నాడా లేకపోతే కావాలని బంధువులే దాచిపెట్టారన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తారు. ఎస్పీ మురళీకృష్ణ ఆదేశాలకు అనుగుణంగా మొత్తం 20 మంది బృందాలు కూడా ఈ సురేష్ని పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. నిన్న సమయంలో ఏదైతే ప్రమాదం హత్య జరిగిందో అప్పటి నుంచి కూడా పోలీసులు, అదేవిధంగా హోంశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మొత్తం అందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఆ నిందితుడిని పట్టుకునేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన వాకప్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం ఈ నిందితుడు ఆమెను హత్య చేయడంలో గల ప్రధాన పాత్ర ఏంటనేది కూడా అసలు ఆయన ఉద్దేశపూర్వకంగానే తన వెంట కత్తి తీసుకుని వెళ్ళి హత్య చేశాడా లేకపోతే అక్కడికక్కడ అనుకోకుండా జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా గతంలో ఈ కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి, పోక్సో చట్టం కదా అరెస్ట్ అయ్యి కూడా ఇటీవల 10 రోజుల క్రితమే ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత ఈ విధంగా మరలా వేటాడి ఆమెను హత్య చేసినట్టుగా పోలీసులు ఒక విధంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఆ యొక్క ముఖ చిత్రాలతో ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. నిందితుడి తాలూకు ఆచూకీ కానీ తెలిపినట్లయితే 50,000 రివార్డుతో పాటు వారి యొక్క వ్యక్తిగత వివరాలను కూడా గోప్యంగా ఉంచుతామంటూ పోలీసులు ప్రకటించారు. యామిని, రైట్, థ్యాంక్ యూ సతీష్.